నిశ్శబ్దం, సైలెన్స్ వల్ల చాలాసార్లు సరెండర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఒక్కోసారి భయాన్ని కలిగిస్తుంది, కానీ ప్రతిసారి శాంతిని ఫీల్ అవ్వగలుగుతాం. ఈ తీర్థయాత్రకి వెళ్లాలనే డెసిషన్ నాదే అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలిసిన విషయం, ఇది అమ్మవారి డిజైన్, ఇంకా డెసిషన్ త్వరగా వెళ్ళాలంటే ఏ రూట్. కాబట్టి ఈ యాత్ర ఎప్పుడు ఎక్కడ ఆగలేదు. సో ఇలా వెళ్తే బెటర్. ఓకే. కానీ అంజలి, నేను 50 సార్లు ఫోన్ చేసినా నువ్వు కాల్స్ అటెంప్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. హౌ కెన్ ఐ డూ ఇట్ యార్? వాట్ యు మీన్ బై హౌ? జస్ట్ డూ ఇట్, డామ్ ఇట్. అరే నేను నా ఫ్యామిలీతో పాటు వచ్చాను, నువ్వు అర్థం చేసుకో. కొంచెం టైం పడుతుంది. ట్రస్ట్ మీ, ఐ విల్ డిలీట్ దెమ్ ఫర్ ష్యూర్. ట్రస్ట్ యూ? వై వుడ్ ఐ ట్రస్ట్ యూ, ప్రణవ్? నువ్వు నా మెసేజెస్ ఇంకా ఫోటోస్ ని డిలీట్ చేయవు. ఐ నో యూ విల్ కీప్ దెమ్ అండ్ ట్రై టు గెట్ బ్యాక్ ఎట్ మీ. గెట్ బ్యాక్ ఎట్ యూ? ఐ లవ్ యూ అంజలి. అయినా నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. దట్స్ వాట్ యు గైస్ డూ నా? బ్రేకప్ అయిపోయాక మీ మ్యాచోయిజం చూపించడానికి మీ ఫ్రెండ్స్ కి ఆడపిల్లల మెసేజ్లు చూపిస్తారు, షేర్ చేస్తారు. జస్ట్ ప్రూవ్ దట్ యూర్ అ కూల్ డూడ్. ఇఫ్ యు లవ్ మీ, జస్ట్ డిలీట్ ఆల్ ద మెసేజెస్ నా. వాట్స్ స్టాపింగ్ యు? మై లవ్ ఫర్ యూ అండ్ నీ జ్ఞాపకాలు. ఐ వాంట్ టు కీప్ దెమ్ క్లోజ్ టు మై హార్ట్ అంజలి. నేను అలాంటి కూల్ డూడ్ అవ్వాలని అనుకోవట్లేదు. నువ్వే బ్రేకప్ చెప్పావు అండ్ యూర్ ఓకే విత్ ఇట్. బట్ నాకు కొంచెం టైం పడుతుంది అంజలి, దయచేసి అర్థం చేసుకో. ట్రస్ట్ మీ, ఐ డూ ఇట్ ఫర్ ష్యూర్. అయితే చేయొచ్చుగా. నా ఫోటోస్, మెసేజెస్ అన్ని వెంటనే డిలీట్ చేసేయ్. నీ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇంకా ఫోటో గ్యాలరీ స్క్రీన్ షాట్స్ పంపించు. ఏంటి నీకు నా మీద అస్సలు నమ్మకం లేదా? స్పైన్ ఉన్న వాళ్ళనే నమ్మబుద్ధవుతుంది, అది అర్థం చేసుకో ప్రణవ్. యు ఆర్ నాట్ జస్ట్ కేర్లెస్ అండ్ పొసెసివ్, బట్ టాక్సిక్ టు. జస్ట్ డిలీట్ దెమ్. ఆ దారిలో వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు సార్. ఒక్క నిమిషం ఉంటుంది. అలాగే సార్. ప్రణవ్, ఏమైంది? ఆల్ ఓకే? ఎస్ డాడ్, ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ సార్. నేను రేవతి ఒకే రూమ్ షేర్ చేసుకుంటాం. లెట్స్ గో. కమ్ లెట్స్ గో. ఇదే మన రూమ్. నేను మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? మీరు ఈ గుళ్ళ గురించి తెలుసుకోవడానికి అమెరికా నుంచి ఎందుకు వచ్చారో చెప్తారా సార్? ఎంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? పుస్తకాలు చదివినా తెలుస్తుంది కదా. మీకు యూట్యూబ్లో కూడా అన్ని విషయాలు ఉంటాయి. మరి ఎందుకు వచ్చారు? నేను ఎందుకు వచ్చానంటే నా అంతటి నేనే ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాను. మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చదవడం, వినడం, వాటి వల్ల మనకి రియల్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలియదు, నిజాలు కూడా తెలియవు. నేను జనాల్ని కలవాలనుకుంటున్నాను, వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను. దట్స్ వై ఐఎమ్ హియర్. అది సరే గానీ నీకు భగవంతుడి మీద నమ్మకం ఉందా? నాకు నమ్మకం ఉంది సార్. ప్రతిరోజు నేను పూజ చేసుకుంటాను. ఎందుకు? ఎందుకంటారేంటి సార్? దేవుడు ఉన్నాడు కాబట్టే మనం ఈ ప్రపంచంలో ఉన్నాం. ఇలా చూడు బాబు, దానికి కారణం ఏంటంటే కేవలం మన తల్లిదండ్రులు. దేవుడికేం సంబంధం లేదు సార్. మన తల్లిదండ్రులను కూడా దేవుడే ప్రపంచంలోకి తీసుకొచ్చాడు సార్. నీ పేరెంట్స్ ఎక్కడున్నారు? నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు సార్. అయినా నీ దేవుడేంటయ్యా ఇలా చేశాడు? చిన్నతనంలోనే నిన్ను ఒంటరివాణ్ణి చేశాడు. ఆయనకి నాకంటే వాళ్ళ అవసరం ఎక్కువ ఉందనుకుంటా సార్. పిలిచేశాడు, వెళ్ళిపోయారు. ఈ రోజు కాకపోయినా రేపైనా వెళ్ళిపోవాల్సిందే కదా. అయినా అది లా ఆఫ్ నేచర్, దానికి దేవుడికి సంబంధం ఏముంది? సార్, నేచర్ అన్నా కూడా భగవంతుడే సార్. మంచి విషయమే. శ్రీశైలంలో కర్మనే అందరూ భగవంతుడిగా భావిస్తున్నారు. నువ్వేమో నేచరే భగవంతుడు అంటున్నావు. అవును, నిజమే. కర్మలు కూడా నేచరే కదా సార్. కర్మ అందరూ వాళ్ళ వాళ్ళ కర్మలు చేస్తున్నారు. నేను చేస్తున్నాను, మీరు చేస్తున్నారు. మనతో పాటు వచ్చిన ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళెవరూ కూడా మంచి కర్మలు చేయట్లేదు సార్. వాళ్ళందరి మొహాలు పాపం వాడిపోయి ఉన్నాయి. ఎవరూ సంతోషంగా లేరు.
ఎప్పుడు చూసినా అందరూ ఫోన్లోనే ఉంటున్నారు. అందరికి లోపల ఏదో బాధ ఉంది. డబ్బెక్కువైనా ఇలాగే ఉంటుందేమో. నమస్కారం. నమస్కారం. నా పేరు మాధుసూరి. అలాగా? హైదరాబాద్ నుంచి నా ఫ్యామిలీతో పాటు వచ్చాను. ఓకే ఓకే. మీరు పిఠాపురం చూడటానికి వచ్చారా? కాదు, శక్తిపీఠాలన్నీ దర్శనం చేసుకుందామని బయలుదేరా. అలాగా? నేను మిమ్మల్ని ఓ విషయం అడగచ్చా? అడగండి. ఈ దేవత పేరు పురోహితికా దేవి. ఇంద్రుడు ఇక్కడికి వచ్చి ఆ జగన్మాతని పూజించుకున్నాడు. తన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే వచ్చాడు. తను చేసిన తపస్సుకి పూజకి సంతోషించి అమ్మవారు ప్రసన్నమయ్యి సంతోషించి క్షమించేసింది. అప్పటి నుండి ఇంద్రుడి వల్ల ఈ అమ్మవారికి పురోహితికా దేవి అనే పేరు వచ్చింది. చాలా కాలం తర్వాత ఇక్కడ పిఠాపురంలో జగద్గురువులు శ్రీపాద వల్లభ స్వామివారు, ఆయన దత్తాత్రేయుల వారే అవతారం. ఆయన ఇక్కడే జన్మించారు. ఆయన కూడా పురోహితికా దేవిని పూజించేవారు. అప్పటి నుండి ఈ గుడిని అందరూ కూడా పురోహితికా దేవి ఆలయం అంటారు. చూశారంటే ఈ గుడి కుక్కుటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలోనే ఉంటుంది. ఒకప్పుడు మహావిష్ణువు గయాసుర అనే పేరు గల అసురుణ్ణి ఆయన వధించినప్పుడు అతని శరీరం 3 ముక్కలుగా అయిపోయింది. తన తలభాగమేమో బీహార్లోని గయలో పడింది, ఈ నాభిభాగమేమో ఒరిస్సాలోని జాజిపూర్లో పడింది, ఇక కాళ్ళేమో ఇక్కడ పడ్డాయన్నమాట. అందుకే ఈ సరోవరాన్ని పాతగయ సరోవరం అని అంటారు. అలాగే ఇదే ప్రాంగణంలో దత్తాత్రేయ మందిరం కూడా ఉంది. మీరు వెళ్ళారా? లేదు, వెళ్ళలేదు. తప్పకుండా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. నమస్కారం. 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 ఇప్పుడు వీళ్ళు ఏ భగవంతుడికి పూజ చేస్తున్నారు? బ్రహ్మకా, విష్ణువుకా, శివుడికా? భగవంతుడు ఒక్కడే, ఆయనకి పేర్లు వేరుగా ఉంటాయంతే. మరి బ్రహ్మ, విష్ణువు, శివుడు వేరువేరు కదా? డిస్ట్రాయర్, క్రియేటర్, ప్రొటెక్టర్, వాళ్ళు వేరువేరు కదా? నువ్వు నేను రూపంలో వేరే ఉండొచ్చు, కానీ మనం మనుషులమే కదా. పశుపక్ష్యాదులు, మనుషులు ఇవన్నీ వేరువేరు. చెట్లు, పుట్టలు, పర్వతాలు, జలపాతాలు ఇవన్నీ వేరువేరు, కానీ ఇవన్నీ ప్రకృతి అంశలే. ఈ భూమి, ఆకాశం, గ్రహమండలం ఇవన్నీ వేరువేరు, కానీ ఇవన్నీ సౌరమండలంలో ఒక భాగమే కదా. అన్నీ ఒకటే. మన వేదాలు, పురాణాలు చెప్పేది కూడా ఇదే. నువ్వు దేనికోసమైతే వెతుక్కుంటూ వచ్చావో బహుశా అది నీ లోపలే ఉండొచ్చు. నువ్వు కూడా దానిలో భాగమే, లేదా అది నీలో ఒక భాగమనుకో. పంతులు గారు, నేనిక్కడికైతే దేన్ని వెతుక్కుంటూ రాలేదు. నేను కేవలం ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నానంటే దేవుడు, భక్తి, విశ్వాసం. ఐమ్ సారీ, ఇవన్నీ అబద్ధాలు. ఈ అబద్ధాలు బయట గుళ్ళల్లో కాదు. బహుశా ఇది
నీ లోపలే ఉండొచ్చు. కస్తూరి కుండలి బసే మృగధుండే బన్మాహి. ఈ వాక్యం కబీర్ దాస్ది. టైం ఉన్నప్పుడు స్మరించుకో. హాయ్ ప్రణవ్. వాట్సాప్? ఆల్ గుడ్. మీరెక్కడికి వెళ్ళారు? సత్యాన్ని అన్వేషిస్తూ వెళ్ళాను. లైక్ ది గ్రేట్ గౌతమ బుద్ధ. యాక్చువల్లీ ఒక ప్రీస్ట్ని కలిశాను. వాళ్ళందరూ పూజ చేస్తున్నారు. సో ఐ ఆస్క్డ్ హిమ్, హూ ఆర్ యు ప్రేయింగ్ టు? ఎవరిని పూజిస్తున్నారని అడిగాను. ఐ మీన్, ఇన్ హిందూయిజం డోంట్ వీ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ గాడ్స్? యూ హ్యావ్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్. బట్ నో, can't have a logical conversation because religion is India's blood. They're emotional about it. Totally brainwashed. No one wants to have a discussion, a logical discussion. I guess I think this for you. What's happening with you? ఇప్పుడు నీకు సంతోషమే కదా అంజలి? మొత్తం అన్ని డిలీట్ చేశాను నేను, మొత్తం అన్ని. విషయం కేవలం నా సంతోషం మాత్రమే కాదు ప్రణవ్, మనిద్దరి సంతోషానికి సంబంధించింది. అంటే నువ్వెలా అంటే పొజిటివ్, డౌటింగ్, కంట్రోలింగ్, లైక్ యూ ఓన్ మీ. నేనేమీ నీ పెట్ డాగ్ నో క్యాట్ నో కాదు. నేను కూడా నీలాగే ఒక హ్యూమన్ ని. నాకు కూడా ఒక లైఫ్ ఉంటుంది నీకున్నట్టే. యూఆర్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్, నాట్ మై లైఫ్. జస్ట్ లైక్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఐఎమ్ నాట్ యువర్ లైఫ్. యు మీన్ వి ఆర్ స్టిల్ టుగెదర్? దట్ డిపెండ్స్ ఆన్ యూ. I want this to last forever, Anjali. So just let me be. Don't suffocate me. I won't. I tried to change myself. Nijanga. Hope so. Sare. Bye. నాన్నగారు అడిగితే నువ్వు ఒప్పుకున్నావా? నన్నేం చేయమంటావు రేవతి? ట్రిప్ పూర్తయ్యే వరకు నేను ఆయనతో ఉంటానని ప్రామిస్ చేశాను. ట్రిప్ పూర్తయ్యేంత వరకా? ఇది జరిగినప్పుడు చూసుకుందాం, అది జరిగినప్పుడు చూసుకుందాం. ఆర్ యూ ఈవెన్ లిజనింగ్ టు యువర్ సెల్ఫ్? శ్వేత పెద్దమ్మని చూడు, ఇజంట్ షీ హ్యాపీ? శాంతి పెద్దమ్మ కూడా డివోర్స్ అయ్యి షీఈస్ హ్యాపీ విత్ హర్ కిడ్స్. అండ్ లుక్ ఎట్ యూ, వెరీ ఇండిసైసివ్. ఒకసారి ఇదంటావు, ఒకసారి అదంటావు. ఇట్స్ ఆల్ విష్ఫుల్ థింకింగ్ మామ్. ప్లీజ్ మేకప్ యువర్ మైండ్. డాడ్, ఈ రోజు రాత్రే మనం ద్రాక్షారామంకి వెళ్ళొచ్చుగా? రాత్రిపూట వెళితే గాడ్స్ ఓన్ క్రియేషన్ కోనసీమ బ్యూటీ మిస్ అవుతాం. అందుకే రేపు ఉదయం బయలుదేరతాం. గాడ్స్ అండ్ కంట్రీ ఇన్ కేరళ అని విన్నాను. మరి గాడ్స్ అండ్ క్రియేషన్? ఎస్, యు ఆర్ రైట్. గాడ్స్ ఓన్ క్రియేషన్. కోనసీమకున్న పేరు అది. ప్రాబబుల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గాడ్స్ ఓన్ కంట్రీ. రేపు ఉదయం నువ్వే చూస్తావుగా. నువ్వు వెళ్ళి నిద్రపో, నాకు కొంచెం పని ఉంది. ఓకే డాడ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇలా చూడండి పిఏ గారు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఈ కాంట్రాక్ట్ నాకు ఎలాగైనా కావాలి. అదే నేను చెప్తున్నాను. ఈ పని మీది, నాది కాదు. మినిస్టర్ సార్ మా బామ్మర్ది కాదు, మా మామ కాదు. ఫ్రీగా ఏ పని చేసి పెట్టరు. ఇలా చూడండి, నా పని పూర్తవగానే నేను మీకు చేయాల్సింది చేస్తాను. నేను మీకు ప్రామిస్ చేశాను, కానీ దానికి ముందు కాంట్రాక్ట్ దొరకాలి కదా. ఇస్తేనే పని పూర్తవుతుంది. ఏంటి సార్, ఒకవేళ ఉంటే నేను ఇస్తాను కదా. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఎన్ని సంవత్సరాలుగా మీకు తెలుసు. నేను ఈ పని పూర్తి చేసావంటే మీకు ఇవ్వాల్సింది నేను ఇస్తాను. ఎంత ఇస్తారు? అది మనం మాట్లాడుకుందాం, కానీ ముందు ఫైల్ను మూవ్ చేయండి ప్లీజ్. మినిస్టర్ గారితో మాట్లాడండి ప్లీజ్. బండి పోనీ. హాయ్ నాన్న, నేను మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టానని నాకు తెలుసు, కానీ నేను నన్ను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రియాని పిల్లల్ని తీసుకుని శక్తిపీఠాల యాత్ర నేను తీసుకున్న మొదటి అడుగు. మీరు నన్ను నమ్మండి చాలు. మీరు ఇంకెప్పుడూ తలంచేలా నేను ప్రవర్తించను. ఐ ప్రామిస్. మాధవ్.
ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని కోనసీమ అంటారు. ఇక్కడ ఎన్నో కుటుంబాల వారు చేస్తున్న వేద ఉచ్చారణతోనే ఉప్పొంగుతున్న గోదావరి ప్రవాహంలో కలిసిపోయి ప్రవహిస్తుంది. ఇదిగో షేర్ చేసుకో. ఓకే అమ్మ, ముందు నువ్వు. డాడ్, పీఠాపురం హోటల్ వాజ్ వెరీ బ్యాడ్. మనం ఇక్కడ నుంచి కాకినాడకి వెళ్ళిపోదాం. జస్ట్ 30 కిలోమీటర్స్. అక్కడ మంచి హోటల్స్ ఉంటాయి. 30 కిలోమీటర్ల? నాకు తెలిసి 15-20 నిమిషాలు మనం అక్కడికి చేరుకోవచ్చు. సార్, దీనికి ఏమీ రెక్కలు లేవు. ఎగురుకుంటూ వెళ్ళడానికి గంట సేపన్నా పడుతుంది. చూడండి, ఐడియా ఏంటంటే టెంపుల్ టౌన్ లోనే ఉందాం. ఇట్ ఈస్ ఆల్సో ఆస్పీసియస్. ఓకే, ఒక రోజు రాత్రి కదా, వి విల్ మేనేజ్. శుభ్రంగానే ఉంటాయి, టెన్షన్ ఉండదు. ఐఎమ్ షూర్ వి విల్ మేనేజ్. షూర్, ఐఎమ్ ఓకే. కనగ, ఎలా ఉన్నావు? హే మాధవ్, ఫస్ట్ క్లాస్. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో ఫార్ సో గుడ్. డోంట్ వరీ, అంతా సర్దుకుపోతుందిలే. నువ్వు నీ గోల్ నుంచి మాత్రం దృష్టిని మళ్లించకు. ఫోకస్ చేయి. స్వామి వివేకానందుల వారు చెప్పారు కదా, అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్. ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాను. హోమ్ మినిస్టర్ పిఏ కొంచెం ఎక్కువగా కమిషన్ అడుగుతున్నాడు. సో ఐఎమ్ జస్ట్ క్యాలిక్యులేటింగ్ దట్. మాధవ్, నేను ఈ శక్తిపీఠాల టూర్ గురించి మాట్లాడుతున్నాను. ముందు దాని మీద ఫోకస్ చేసి దాన్ని కంప్లీట్ చేసేయి. యా, అది ఎలాగ జరుగుతుంది? ఆహా, ఇంతకు ముందే అన్నిటినీ నువ్వేదో పూర్తి చేసినట్టే మాట్లాడుతున్నావు. ఇలా చూడు మాధవ్, లెట్ ఎవ్రీథింగ్ ఎల్స్ టేక్ ఏ బ్యాక్ సీట్. నువ్వు కేవలం నీ శక్తిపీఠాల టూర్ మీదే దృష్టి పెట్టుకో. ఐ గెట్ ఇట్. ఐఎమ్ ట్రైయింగ్. అర్థమైంది కదా? థ్యాంక్ యూ కనగ. బై బై. మామ్, వాట్ షుడ్ ఐ వేర్? సారీ కట్టుకో. సీరియస్లీ? యా, వై నాట్? ఓం ఐం హ్రీం క్లీం మణిక్యాంబాయై నమః. ఐం హ్రీం క్లీం మణిక్యాంబాయై నమః. మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు గుడికి వస్తారు సార్? సార్, సంవత్సరానికి ఒక్కసారైనా వస్తాను. సార్, అక్కడ గుడి ఉంది కదా, దాని పక్క సందులోనే ఉంటాను సార్ మేము. కేవలం సోమవారమే వస్తారా? అవునయ్యా. ప్రతి సోమవారం వస్తారా? ప్రతి సోమవారం వస్తానయ్యా. ఇలా ప్రతి సోమవారం? అవునయ్యా. పూజ చేయించుకుంటారా? యాక్చువల్లీ ముందు మీరు ఈ గుడి స్పెషాలిటీ ఏంటో చెప్పండి, అది తెలుసుకోవాలి. ఇక్కడే దక్షుడు యజ్ఞం చేశాడు. ఓకే, అందుకే ఈ ఊరికి ద్రాక్షారామం అనే పేరు వచ్చింది. ఇక్కడి నుంచే అష్టాదశ పీఠాల ప్రతిష్ఠ మొదలైందని చెప్తుంటారు.
సాక్షాత్తు ఆ శివుడు, అమ్మవారు, సప్త ఋషులు అందరూ పాదం మోపిన ప్రదేశం. చాలా పవిత్రమైన స్థలం. But I don't understand one thing. You call Shiv, Parvati gods. You decide that. Then you only say they walks here. Therefore it's sacred. You mean how is this sacred? ఐ అండర్స్టాండ్ యువర్ థింకింగ్. ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఒక లిమిటెడ్ రీసోర్స్ మాత్రమే. అదే రీసైకిల్ అయి వస్తూ పోతూ ఉంటుంది. అలాగే కొన్ని రీసోర్సులు వాళ్ళ శరీరంలో ప్రవహించి వాళ్ళ శరీరంలో కలిసిపోయి మన శరీరాల్లోకి ప్రవేశిస్తాయి. ఉదాహరణకి చెప్పాలంటే మీరు పెట్టుకున్న వాచ్ మీ తర్వాత మీ బిడ్డలేగా దీన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే వాళ్ళ శరీరాల్లో ప్రవహించి మనకొచ్చినవి వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ గాలి, ఈ నేల, ఈ నీరు, ఎవ్రీథింగ్. Tell me something. If Hinduism is so logical, has so much reason, then why do so many people leave Hinduism and go join other religions? ఆహాహా, ఇది కేవలం రిలీజన్ కాదు, ధర్మం. ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్, సనాతన ధర్మం. ఇందులో నడవాలనుకున్న వాళ్ళు నడుస్తారు, అక్కర్లేదనుకున్న వాళ్ళు వదిలేస్తారు. మీ అలవాట్లను మీరు వెంటనే మార్చుకోలేరు. అలాగే ఇక్కడ కట్టుబాట్ల అన్నింటినీ ప్రశ్నించలేం. మేం విన్నది అర్థం చేసుకుని చెప్తుంటాం. అవన్నీ ఉన్నాయా లేవా, అవన్నీ నిజాలా కావా అన్నది మీ వివేకానికే వదిలేస్తున్నాం. ఎందుకంటే బలవంతంగా చేయించే పని అది పనిష్మెంట్ అవుతుంది, కర్మ అవుతుంది. కర్మసిద్ధి స్వయంగా సంకల్పిస్తేనే జరుగుతుంది. I don't know, Revati. Maybe he's actually changed. నేను ఇంతకుముందు ఈయన ఇన్ని పూజలు చేయడం ఎప్పుడు చూడలేదు. హూ నోస్, మేబీ హీస్ యాక్చువల్లీ రిపెంట్ఫుల్. నీకు విషయం చెప్పనా? ప్రొఫెషనల్ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మనిషి సమాజం దృష్టిలో, తన కుటుంబ సభ్యుల దృష్టిలో, అందరి దృష్టిలోనూ దిగజారిపోతాడు. మనం వాళ్ళకు భారం అనిపిస్తాం. ఒక పురుగులా చూస్తారు. అందరూ అవాయిడ్ చేస్తారు. చాలా బాధగా ఉండుంటుంది. అవును. నిజం చెప్పాలంటే లక్కీగా నేను ఫెయిల్యూర్ని నన్ను ఎమోషనల్గా ఎఫెక్ట్ చేయనివ్వను. దానికి కారణం ఏంటని అడిగితే నాకు నచ్చిన పనిని నేను చేయడమే. మనకి నచ్చిన పనినే మనం చేస్తే గనుక అప్పుడు పని పనవ్వదు, ప్లెజర్ అవుతుంది. అండ్ మనకి ప్లెజర్ వస్తున్నప్పుడు సక్సెస్కి ఫెయిల్యూర్కి ఇక తావనేది ఉండదు. అది కేవలం ప్లెజర్. నువ్వు లక్కీ. మరి ఈ ట్రిప్ ఇట్స్ వర్క్ అండ్ ప్లెజర్ కంబైన్. అది ఏంటంటే నాకు ఇండియన్ కల్చర్ అన్నా హిందూయిజం అన్నా కూడా ఎంతో ఇష్టం. ఇన్ఫాక్ట్ హిందూయిజం నన్ను ఆలోచించేలా చేస్తోంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? అంటే మనందరికీ తెలిసిన విషయమే, హిందూయిజం ప్రపంచంలోనే చాలా పురాతనమైన రిలీజియన్ అని కదా. ఈ మధ్య చూశారంటే మిగతా రిలీజియన్స్ యొక్క ప్రభావం కూడా హిందూయిజం మీద చూపిస్తోంది. కాబట్టి ఇప్పుడు హిందూయిజం నిజానికి చెప్పాలంటే అన్నిటినీ కూడా కలుపుకుపోయి ఉంటుంది. దానివల్ల పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలన్నీ పుట్టుకొస్తున్నాయి. ఉదాహరణకి ఈరోజు ఉదయం ఆ పంతులు గారు ఏం చెప్పారు? ఆయన సంకల్పం వల్లే సిద్ధి ప్రాప్తిస్తుంది అన్నారు. ఆయనప్పుడు నేను సంకల్పం అంటే ఏంటి అని అడిగాను. డిటర్మినేషన్ అని చెప్పారు. కానీ దేన్నైనా సాధించాలన్న దృఢ నిశ్చయం ఉండాలంటే దానికి కోరిక ఉండాలి. అలాంటప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? ఒకవైపు వీళ్ళు మనల్ని కోరికల్ని సాధించుకోండి అంటున్నారు, ఇంకోవైపు వాళ్లే కోరికే అన్ని బాధలకి చెడుకి కారణమంటున్నారు. పొంతనలేని ఈ విషయమే నన్ను ఆకట్టుకుంటోంది. నేను డోంట్ ట్వీట్ లైక్ దిస్. నేను కూడా ఈ మధ్య అర్థం చేసుకున్నాను. ఈ జర్నీలోనే కోరిక అనేది ఒక ఫైన్ లైన్.
మనం చేసే పనికి ప్రతిఫలం, లగ్జరీ ఆశించడమే కోరిక, ఆ ప్రయత్నమే. కానీ డిటర్మినేషన్ ఆ పని పూర్తి చేయడానికి చేసే ఒక యాక్టివిటీ. డిటర్మినేషన్ అనేది ప్రతిఫలం ఆశించకుండా మనం పనిని కంప్లీట్ చేయడం అన్నమాట. నిష్కామ భావంతో పనిచేయడం, ఫలం ఆశించకుండా పనిచేస్తూ ఉండడం. ఒక్కసారి మీకు అది అర్థమైందంటే మీకంతా తెలిసిపోతుంది, కన్ఫ్యూజనే ఉండదు. నేను కూడా ఇది ఇప్పుడే అర్థం చేసుకున్నాను. మీకు ఇంకా టైం ఉంది. ఐఎమ్ షూర్ మన ఈ జర్నీలో ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటాను. నేను కాస్త అలా తిరిగి వస్తాను. కొంచెం ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. See you. Yeah. ఆయన మారారంటే నమ్ముతున్నావా? ఒకవేళ ఇదే ఆయన ఇంటెన్షన్ అయితే? ఒకవేళ తాతగారి దగ్గర మళ్ళీ డబ్బు అడిగితే? సో ఈ ట్రిప్ పూర్తవడానికి ముందే ఐఎమ్ గోనా లీవ్. యా. Madhav. Hey. You know, I was thinking about our conversation. Then I realized that I forgot to ask you something. What is your sankalp? ఇప్పుడు నేను బిజినెస్ చేద్దామని నిర్ణయించుకున్నాను. మినిస్టర్ పిఏతో మాట్లాడాను. హేటెడ్ బట్ సెట్టింగ్ చేయాల్సి వస్తుంది. యు అండర్స్టాండ్ సెట్టింగ్? హీ వాంట్స్ ఏ బిగ్ పార్ట్ ఆఫ్ ప్రైస్. అంత డబ్బు అయితే ఇప్పుడు నా దగ్గర లేదు. నేను మా మామగారిని అడిగాను, కానీ తను నన్ను నమ్మడం లేదు. Madhav, this is not my business, but do you have to talk with father-in-law? I mean, after all, his family. You have to give him a chance. అలా చేయమంటారా? Of course. You should try it. ఓకే, లెట్స్ సీ. బట్ షీ టాక్ టు మీ కదా. తను చెప్పింది దట్ వి స్టిల్ టుగెదర్ అని. ఐ థింక్ షీఈస్ ఫూలింగ్ యూ. షీఈస్ బయింగ్ టైమ్, ఐ గెస్. బయింగ్ టైమా? అయినా దేనికోసం? హలో ప్రతిభ, ప్రతిభ, ప్రతిభ మాట్లాడవేంటి? బయింగ్ టైం వాట్ ఫర్? ఏం మాట్లాడమంటావు? అర్థం చేసుకో. అరే ఏం అర్థం చేసుకోమంటావు? వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? ఐ థింక్ షీ ఈస్ సీయింగ్ సమ్వన్. వాట్? ప్రతిభ! మావయ్య, మీరు నన్ను క్షమించారని ఆశిస్తున్నాను. నాకిప్పుడు వేరే దారి లేదు. వేరే ఏమీ ఆలోచన రావట్లేదు. నాకు ఇంకో దారి ఉంటే మీ ముందు నేను ఇలా తల దించుకునేవాడిని కాదు. కొత్త బిజినెస్ కోసం మినిస్టర్ పిఏకి 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. ప్లీజ్ హెల్ప్ మీ.